స్త్రీ అంటే ఓ శక్తి స్వరూపిణి అని దాదాపు చాలామంది చెబుతూ ఉంటారు. ప్రకృతిలో మమేకమైన శక్తి స్త్రీ శక్తి. ఒక ఇంట్లో మగవాడు పుట్టేదానికంటే ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం, ఆనందం ఉంటుంది. మన పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో విషయాలు చెప్పాయి. అయితే ఆడవారి ఇంట్లో కన్నీరు పెడితే ఎందుకు మంచిది కాదంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు. వారికి సున్నితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంతోషమైన, విచారమైన ప్రతిదానికి మొదట ఏడుస్తారు. కానీ అలాంటి స్త్రీలు ఇతరుల కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. ఏడ్చే స్త్రీల స్వభావం కాస్త వింతగా ఉంటుంది. అయితే అలాంటి స్త్రీలను ఎవరు పెళ్లాడినా వారికి భవిష్యత్తే మారిపోతుంది. అలాంటి మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. అటువంటి పరిస్థితులలో ఒక స్త్రీ తనకు ఏ దుఃఖం కలిగినా వెంటనే ఏడుస్తుంది. అంటే ఆమె చెడ్డది, బలహీనమైనది కాదు. ప్రతి పురుషుడు అలాంటి స్త్రీని గౌరవించాలి. ఎందుకంటే అలాంటి స్త్రీలు నిజమైన, నాణ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్కువగా మాట్లాడే, ఏడ్చే స్త్రీలు తమ ప్రేమికుడికి, భర్త నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వారు కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అందరి భావాలను గౌరవిస్తారని, అలాంటి మహిళలు మన జీవితంలో ఎప్పటికీ కోల్పోకూడదు. ఏ తప్పు చేయకుండా ఏడవడం ప్రారంభించే స్త్రీకి మాతృభావన ఉంటుంది. ఈ గుణం కారణంగా స్త్రీ కుటుంబ సభ్యులందరితో బాగా కలిసిపోతుంది. స్త్రీల ఏడ్పులు, కేకలు వేయడం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని, ఏడ్పుల వల్ల మనసు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరు. ఈ స్త్రీలు ఎల్లప్పుడూ ఇతరుల భావాలను గౌరవిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చే స్త్రీలు ప్రాణాలకు విలువనిస్తారు. వారు ఆకలితో ఉన్నప్పటికీ వారు ఇతరులను ఆకలితో ఉండనివ్వరు. పై లక్షణాలతో ఉన్న స్త్రీలను ఎప్పటికీ కోల్పోకూడదని, ఒకరి జీవితం నుండి వారిని ఎన్నటికీ వేరు చేయకూడదు. అయితే ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంటూ పెద్దలు చెబుతున్నారు. అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగవాళ్ళు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇక నట్టింట్లో అస్సలు ఏడిస్తే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని అంటుంటారు. అంతేకాదు, పురాణాల్లో ఆడవాళ్ళ గురించి ఎన్నో విషయాలను చెప్పారు. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉండాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఆడవాళ్ళు ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. దానివల్ల దుఃఖాలు, కష్టాలు లేక ఎలాంటి సమస్యలైనా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఆడవారికి చాలా ఓర్పు ఉంటుంది. అందుకే స్త్రీని భూదేవితో కొలుస్తారు. అంటే భూమికి ఎంత ఓర్పు ఉంటుందో ఆడవారికి కూడా అంతే ఓర్పు ఉంటుంది అని పెద్దలు ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇంట్లో సంతోషంగా ఉండాలని ఆడవాళ్ళు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆడవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతో సులువుగా వాటిని దాటుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు ఎప్పుడైతే ఇంట్లో సంతోషంగా ఉండరో, గొడవలు పడుతూ ఉంటారో అటువంటి సమయంలో ఎలాంటి సంతోషాలు ఉండవు. ఎప్పుడైతే స్త్రీ నుండి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అప్పుడు వారికి మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో పెద్దలు ఆడవారు ఏడవడం వల్ల ఇంటికి అరిష్టమని చెబుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోకపోవడం మంచిది. పైగా ఎప్పుడైతే మనుషులు ఏడుస్తారో అప్పుడు వారి కన్నీరు వృధా అవుతుంది. దాంతోపాటుగా వారి జీవితానికి, మనిషికి కూడా విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఏడ్చారంటే దానికి ఎంతో బలమైన కారణం ఉండాలి. కుటుంబ సంతోషం దృష్టిలో ఉంచుకొని ఆడవాళ్ళు ఉంటే మంచిది. వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే బాధ్యత మగవారిదే. ఇది గుర్తుంచుకోండి. అయితే భార్యాభర్తలు ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటేనే జీవితాన్ని పూర్తి చేస్తారు. వారి మధ్య ఉండే మధురమైన బంధంలోనే కుటుంబ సంతోషం, శాంతి ఉంటుంది. భార్యాభర్తలు సరిగా లేకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ వివాహ, ప్రేమ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో చాణక్యుని కొన్ని సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. భార్యను గౌరవంగా చూసుకునే వారి సంబంధం చాలా బలంగా ఉంటుందని
చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిఫలంగా గౌరవం లభిస్తుంది. వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. తమ భాగస్వామితో నిజాయితీగా ఉండే వ్యక్తుల సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. అటువంటి వ్యక్తులు తమ భాగస్వామి ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక, మానసిక ఆనందం చాలా ముఖ్యం. శారీరక సంతృప్తి వైవాహిక జీవితంలో ఆనందానికి రహస్యం. మీరు మీ భాగస్వామి మానసిక, శారీరక ఆనందంపై కూడా దృష్టి పెట్టాలి. తన భార్యను సురక్షితంగా చూసుకుంటే భర్త జీవితం చాలా బాగుంటుంది. ఎందుకంటే తన భర్త తన తండ్రిలాగే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ ఆశిస్తుంది. భార్యాభర్తలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి సమయంలో, చెడు సమయంలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్నేహితులు. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవాలి. ఎప్పుడూ ప్రత్యర్థులు కాకూడదు. భార్యాభర్తలను బండికి 2 చక్రాలుగా పరిగణిస్తారు. ఏ పనిని పూర్తి చేసేందుకైనా పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేయాలి. భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. తమ రహస్యం మూడో వ్యక్తికి వెళ్లకుండా ఇద్దరూ జాగ్రత్త పడాలి. లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయాలను తమలో తాము ఉంచుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.